హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి మనం ఈరోజు పూరీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పిట్లా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పిట్లాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ శనగపిండి, 6 గ్రీన్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 బిగ్ సైజ్ ఆనియన్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కరివేపాకు. ముందుగా మనం 1 కప్ శనగపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా ప్రాపర్గా ఉండలు లేకుండా ఇలా శనగపిండిని వాటర్లో కలిపేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. ఇలా ఆవాలు జీలకర్ర వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని మనం 5 to 6 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేసాక మిక్స్ చేసుకోవాలి. అవి ప్రాపర్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న 1 బిగ్ సైజు చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసాక ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనము చిల్లీస్ ఆనియన్స్ ఇలా మగ్గనివ్వాలి. ఒక 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన అయ్యే వరకు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా వేసాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం అందులో అరౌండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు అందులో అరౌండ్ 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. బిగ్ గ్లాసెస్ అరౌండ్ 2.5 గ్లాసెస్ బిగ్ గ్లాసెస్ వాటర్ పోయాలి. సో వాటర్ పోసాక అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. జస్ట్ పించ్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసాక వాటర్ని బాయిల్ కానివ్వాలి. మంట ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మరగనివ్వాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ మంట తగ్గించుకొని మనం శనగపిండిని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ అందులో పోయాలి. మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలండి. ఇలా శనగపిండి మిక్స్చర్ పోసాక ఫాస్ట్గా ఇమీడియట్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే వెంటనే ఉండలు ఫామ్ అయిపోతాయి. సో మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా స్లోగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇమీడియట్గా ఉండలు ఫామ్ అయిపోతాయండి. అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి, మంట లో ఫ్లేమ్లోనే ఉంచి. సో ఇట్లా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, వెరీ సింపుల్ పిట్లా కర్రీ మనకి పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్.
పిట్లా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఉడకనివ్వాలి. అంతే అండి, ఆల్మోస్ట్ కర్రీ మనకి వితిన్ 1 మినిట్లో రెడీ అయిపోతుంది. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మనం కలుపుతూ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఒక హాఫ్ మినిట్లో మనకు రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి ప్రాపర్గా ఉడికి మనకి ఇట్లా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారాక కొద్దిగా చిక్కగా అవుతుంది. అంతే అండి, పూరికి మన పిట్లా రెడీ అయిపోయింది. సో ఈ పిట్లాని బాంబే చట్నీ అని కూడా అంటారు, పూరి కర్రీ అని కూడా అంటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.